ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విచారణకు రావాలని నోటీసులో స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు సిట్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది. రైట్కే ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా అనేక సందర్భాలలో బండి సంజయ్ కూడా పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నటువంటి విషయాన్ని అధికారులు ధృవీకరించారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీన విచారణకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు రావాలన్నటువంటి విషయాన్ని నోటీస్ ద్వారా ఆయనకు పంపించారు. 24 నాడు జరిగేటువంటి విచారణకు బండి సంజయ్ వస్తాడా లేదా అన్నటువంటి విషయం ఇంకా స్పష్టం చేయలేదు. ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అనేక సందర్భాలలో బండి సంజయ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అప్పటి సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా పెట్టి అనేక కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా కేసీఆర్ పై అనేక విమర్శలు కూడా చేశారు. అయితే అప్పుడు పార్టీ బీజేపీని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు బండి సంజయ్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రకటనలు చేయడమే కాకుండా అధికారుల దృష్టి కూడా తీసుకుపోయాడు. అయితే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటు చేసిన సిట్టు దర్యాప్తులో కూడా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నటువంటి విషయాన్ని స్పష్టంగా అధికారులు ధృవీకరించారు. అందులో భాగంగానే ఈ నెల 24వ తేదీన విచారణకు రావాలి, తాము అడిగినటువంటి విషయాలు అధికారులకు అందజేస్తే ఈ విచారణలో తమకు సహకరించాలన్నటువంటి విషయాన్ని నోటీస్ ద్వారా చెప్పారు. అయితే 24 నాడు బండి సంజయ్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వస్తారా అన్నటువంటి విషయం ఇంకా స్పష్టంగా ఆయన కానీ ఆయన తరఫున కానీ ఎవరు స్పష్టం చేయలేదు. ముఖ్యంగా 24 నాడు ఆయన వచ్చే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.